ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని కాంగ్రెస్‌లో కన్నా తీసుకోవాలా? లేదా రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు మాట్లాడేది తీసుకొని తను మాట్లాడడం అన్నా బావుంటది. ప్రజల సమస్యలు పట్టుకుంటేనే ఎవరైనా ప్రజలు ఆదరిస్తారు. అంతేగాకుండా ఊరికినే విదేశాంగ విధానం లేకపోతే జాతీయ భద్రతా విధానాలు వీటిటి మీదన అనవసరపు మాటలు వాటిటి విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీనే నమ్ముతారు. ప్రజా సమస్యల విషయంలో బీజేపీ విఫలమవుతున్న వాటిని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా పట్టుకోగలుగుతుంది. మంచి పాయింట్స్ రైజ్ చేస్తుంది. ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన దరిద్రాన్ని బీజేపీ కొనసాగిస్తుంది గానీ ఏం కంట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు మొన్న ఆ చెడ్డ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇది దేశవ్యాప్తంగా కల్తీ గురించి మాట్లాడారు. అట్లాగే స్వాతి మలేవాల్ ఓ చక్కటి ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని ప్రశ్నించారు. 5 స్టార్ హోటల్ ధరలు అయిపోయినాయి ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్స అంటే. ఇన్సూరెన్స్ ఉందా? అయితే బిల్లు బాదురీ అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు చేస్తున్నారు. ఆహ్, డిశ్చార్జి ఆలస్యం చేస్తున్నారు. ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉంచుతున్నారు. అన్నటువంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైద్య దోపిడీ అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల మీద పర్యవేక్షణ పెంచాలి. ఓవర్ సైట్ ఉండాలి. బిల్లింగ్‌లో పారదర్శకత ఉండాలి. రోగుల్ని అనవసరపు ఆర్థిక భారం నుంచి కాపాడేలా కొత్త నిబంధనలు తీసుకురావాలన్నటువంటి విషయాన్ని రైజ్ చేశారు. ఇదే టైంలో గుజరాత్‌కి సంబంధించిన ఒక కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ మాట్లాడిన మాట ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది. అవసరం లేని 150 ఆపరేషన్‌ల పైనే చేస్తుంటాం మేము. గుండె ఆపరేషన్‌లు సగం బోగస్సే అన్నటువంటి విషయం. ముప్పాతికి భాగం అవసరం లేకపోయినా చేస్తున్నాం. ఏం చేస్తాం? పెద్ద హాస్పిటల్స్ నడపాలంటే జీతాలు ఇవ్వాలంటే అవసరం లేకపోయినా అబద్ధాలు, మోసాలు తప్పదన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అది హైలైట్ చేసుకొచ్చింది ఇప్పుడు.